పాకిస్తాన్ ఒక్కరోజు కాస్త సగం విరామం ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ అంటే సైనికాధికారి ఎగిరిపోయేటప్పటికి కనిపించకపోతుండేటప్పటికి కాల్పులకి సంబంధించి ఏం చేయాలో అర్థం కాక ఆగింది. ఆ తర్వాత ఐఎస్ఐ చీఫ్ ఎప్పుడైతే భద్రతా సలహాదారుగా వచ్చాడో ఆ తర్వాత మళ్ళీ సైనిక చీఫ్ అక్కడ కనబడ్డాడట వాళ్ళకి. దాంతో మళ్ళీ కాల్పులు అన్నటువంటిది ప్రారంభించారు. తాజాగా ఈవేళ తెల్లవారుజామున కూడా కుప్వారా, అఖ్నూర్, బారాముల్లా, పూంచ్, నౌషేరా సెక్టార్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు జరపడం, భారత దళాలు తిప్పికొట్టడం జరిగింది. ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అనే కంటే కూడా సైనిక ప్రాపర్టీస్ ధ్వంసం అవుతున్నాయి. మన వాళ్ళు వాళ్ళ ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళు మన దాన్ని ధ్వంసం చేస్తే దానికి ప్రతిగా వాళ్ళ దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రాణ నష్టం కానీ లేకపోతే ఇతర ఏ విధమైనటువంటి గాయపడటం కానీ జరగట్లేదు. ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి. ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా తయారైపోయింది డైలీ.